వర్షానికి సంబంధించి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రవణ్, కురిసిన అరగంట సేపు వర్షానికే రోడ్లన్నీ జలమయం అవడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు పలు చర్యలు కూడా చేపట్టారు. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ కురిసినటువంటి వర్షానికి అనేక ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాం. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బందులు వాటర్ క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అత్యధికంగా ఫలక్నుమాలో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే వాతావరణ శాఖ భాషలో కానీ జీహెచ్ఎంసీ అధికార భాషలో ఇది భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 లేదా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే తట్టుకునేటువంటి శక్తి ఉంది. అంతకన్నా ఎక్కువ మోతాదులో వర్షం పడితే ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లో ఉత్పన్నమవుతాయి. సో ప్రస్తుతం మనం తెలుగు తల్లి పక్కనే ఉన్నటువంటి సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి ప్రాంగణం చూడొచ్చు. చాలా వరకు నీళ్లు ఆగిపోయి ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే వీటిని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాల్లో ట్రాఫిక్ పోలీసులు, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. ఆ వాటర్ మెల్లిమెల్లిగా క్లియర్ అవుతానే ఉన్నాయి. కొంత 15-20 నిమిషాల క్రితం వరకు వర్షం దంచుకొట్టింది. ఇక 15-20 నిమిషాల నుంచి వర్షం పూర్తి స్థాయిలో ఆగిపోవడంతో వాటర్ మెల్లిమెల్లిగా క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండే. ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో వర్షం పడింది. ఫలక్నుమా నుంచి మొదలుకుంటే ఇటు మల్కాజ్గిరి వరకు, హయత్ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు షేలింగంపల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో ఎక్కడికక్కడ రోడ్ల మీద వాహనాలు ఆగిపోయాయి. నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నడుచుకుంటూ వెళ్తే కూడా వాటర్లోకి వెళ్తున్నాము, వాటర్ ఇబ్బందికర పరిస్థితులలోకి, అంటే హైట్ అంతవరకు వస్తుందని గ్రహించినటువంటి జనాలు కొంత పక్కన ఆగిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండే. కానీ ఇప్పుడు వర్షం ఆగిపోవడం, వాటర్ మెల్లిమెల్లిగా క్లియర్ అవుతుండడంతో సాధారణమైనటువంటి పరిస్థితులు రోడ్ల మీద ఉత్పన్నం అవుతున్నాయి. సో గ్రేటర్ వ్యాప్తంగా అత్యధికంగా ఫలక్నుమాలో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాక దాని తర్వాత చార్మినార్లో 7.7 సెంటీమీటర్లు, మలక్పేట్లో 6.8 సెంటీమీటర్లు, గోషామాయలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బేగం బజార్లో 6.6 సెంటీమీటర్లు, కాప్రాలో 6.2 సెంటీమీటర్లు, సంతోష్ నగర్లో 6 సెంటీమీటర్లు, జూబ్లీ హిల్స్లో 5.5 సెంటీమీటర్లు, మెహదీపట్నంలో 5.4 సెంటీమీటర్లు, కార్వాన్లో 5.3 సెంటీమీటర్లు, అల్వాల్లో 5.2 సెంటీమీటర్లు, నిన్న ముషిరాబాద్లో అత్యధికంగా 18 సెంటీమీటర్లు కురిస్తే ఇవాళ గంట సేపట్లో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లాగే మల్కాజ్గిరిలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్లో 4.4 సెంటీమీటర్లు. అంటే సెంట్రల్ పార్ట్లో కొంత తక్కువ వర్షపాతం పడింది, సౌత్ పార్ట్లో కొంత ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉందనేది క్లియర్గా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓవరాల్గా మాత్రం గ్రేటర్ వ్యాప్తంగా హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ కురిసినటువంటి వర్షానికి అనేక ప్రాంతాల్లో నీళ్లు ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వర్షాలు ఆగిపోవడంతో వాటర్ దాదాపుగా క్లియర్ అయిపోతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైతే వాటర్ ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేస్తాము అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ, జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇంకా ఇవాళ రాత్రి కూడా వర్షాలు అధికంగా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. సో జనాలు బయటికి వచ్చే వాళ్ళు అత్యవసరంగా ఏదైనా పని ఉంటే జాగ్రత్తగా బయటికి రావాలనేది జీహెచ్ఎంసీతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా భారీ చెట్ల దగ్గర, స్తంభాల దగ్గర నిలబడొద్దు అనేటువంటి అంశాన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని ఉన్నతాధికారులు కానీ, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటి వరకు దాదాపుగా మోకాలు లోతు నీళ్ళు ఉన్నటువంటి వాటరు వర్షం ఆగిపోయి దాదాపుగా 20 నిమిషాలు అయింది. సో మెల్లిగా వాటర్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే జనాలు మళ్ళా రోడ్ల మీదకి వచ్చి నార్మల్ ట్రాఫిక్ రోడ్ల మీద కనిపిస్తూ ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ప్రతిక అప్డేట్స్. ఎంజే మార్కెట్, కోటి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి, మారేడ్పల్లి, తుకారాం గేట్, అలాగే అడ్డగడ్డు, మెట్టుగూడ, చిలకలగూడ, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లోనూ కూడా వాన దంచుకొడుతుంది. ఆకాశమంతా మేఘాలు దట్టంగా కమ్ముకుని వాతావరణం చీకటిమయమైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. అలాగే షాపూర్ నగర్, చింతల్, సుచిత్ర, కోంపల్లి, గాజుల రామారం, సూరారం, గండి మైసమ్మ ప్రాంతాల్లోనూ మోస్తారు వాన పడుతుంది. పాత బస్తీలోని రాజన్నబావి, శివగంగా నగర్, ఛత్రినాక, ఉప్పుగూడ రోడ్డుపై వరద నీరు భారీగా నిలిచింది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ కృష్ణకాంత్ పార్క్ నుంచి అందిస్తారు.
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ అంతటా కూడా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము కృష్ణకాంత్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. చూడొచ్చు పూర్తిగా రోడ్లంతా కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇదంతా కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా అయితే తెలంగాణ అంతటా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ మొత్తం అంతా కూడా నగర వ్యాప్తంగా అయితే దంచి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వర్షం సో ఇటు యూసఫ్ కూడా కావచ్చు, అమీర్పేట, అలాగే ఎస్ఆర్ నగర్, బంజారా హిల్స్, సో ఇది తదితర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ముఖ్యంగా ఇటు స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రావడం కావచ్చు, అలాగే ఆఫీసుల నుంచి సో అందరూ ప్రజలు ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో ఇటు స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, ఆఫీసుల నుంచి వెళ్ళేటువంటి దృశ్యాలు కావచ్చు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల్లోకి నీళ్లు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇప్పటికే రంగంలోకి హైడ్రా టీములు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటు హైడ్రా టీములు కావచ్చు, అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా సో వారి కార్యాచరణను ఇప్పుడే మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎవరైతే సరే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అటు సో వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇంకొక 2 రోజుల వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భం కూడా నెలకొంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. కేవలం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు కురిసినటువంటి వర్షానికి కారణంగానే ఇంత వరద సో ఈ రోడ్డు మీద చేరినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఇంకా 2 నుంచి 3 గంటల పాటు కూడా ఇలాగే హైదరాబాద్లో మొత్తం అంతా వర్షం కొనసాగేటువంటి కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అటు సో ఐఎండీబీ కూడా సో ప్రకటించినటువంటి సందర్భం అయితే ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో, ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సో క్షేమంగా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో గత 2-3 రోజుల నుంచి సెనారియో కూడా ఇలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో నిన్న చూసుకోవచ్చు, కేవలం గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనట్టుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సో తక్కువగా ఏదైతే వర్షపాతం నమోదైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తప్ప ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నటువంటి ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విజువల్స్లో చూడొచ్చు, అసలు మనం ప్రజెంట్ రోడ్డు మీద నిల్చున్నాము, అయినా కూడా చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున వరద ఉధృతి రోడ్డు మీద కొనసాగుతుందో అనేది. సో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో వారి వాహనాల్లోకి ఈ యొక్క వరద నీరు చేరి అవి పాడవుతున్నాయంటూ కూడా సో తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, సో ద్విచక్ర వాహనదారులు ఈవెన్ ఈ వర్షపు నీటిలోనే వారి గమ్యస్థానాలకు చేరుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇటు హైడ్రా అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా లోతట్టుగా ఉన్నటువంటి ప్రజలను హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్, బిగ్ టీవీ, కృష్ణకాంత్ పార్క్.